హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి 2 డేస్ క్రితము మొత్తం డిఎస్సి పోస్టులే 3600 వేశారు కదా పేపర్లో. మరి ఈరోజు పేపర్లో వచ్చేసరికి ఒక్క జిల్లాలోనే 1171 ఉపాధ్యాయ ఖాళీలు, వాటి యొక్క లిస్ట్ మొత్తం క్లియర్గా పేపర్లో ఇచ్చారు. ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, పీఈటీ ఎన్ని ఉన్నాయి, మొత్తం క్లియర్గా ఇచ్చాడు. మరి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఉగాదికి రిలీజ్ అయ్యేటువంటి జాబ్ క్యాలెండర్లో విభాగాల వారీగా ఖాళీలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి, అప్పుడప్పుడు క్లాసెస్, ఫ్రీ ఎగ్జామ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా మరో చిన్న విషయం ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా డైలీ 5 సబ్జెక్ట్స్తో, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, మొత్తం 3 లెవెల్స్లో ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మరి 50 డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. రివిజన్ టెస్ట్ తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇలా 3 లెవెల్స్లో మీకు మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ 50 డేస్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత రివిజన్ టెస్టులు కండక్ట్ చేస్తాం. తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మేము పెట్టినప్పుడే ఎగ్జామ్ రాయాలనేం లేదు, అప్పుడే క్లాస్ వినాలనేం లేదు. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. మరి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. దయచేసి టైంపాస్గా చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి షెడ్యూల్ కూడా మీకు తెలియాలి కాబట్టి ఇలా డే 1 షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. ఈ షెడ్యూల్ ఏంటి, దాని కింద క్లాసెస్ ఏంటి, వాటి కింద ఎగ్జామ్స్ ఏంటి. ఈరోజు డే 2 జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా కానివ్వండి, మీకు ప్రీవియస్ డే 1 డే 2 షెడ్యూల్స్ కూడా సెండ్ చేస్తాము. మీకు ఎటువంటి టెన్షన్ ఏం అవసరం లేదు. సో నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టామన్నమాట. సో ఇలా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఏ లెసన్ ఏ టాపిక్ డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవని అడగద్దు, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే రోజు 8 చదవలేం కదా. ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశము. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీరు మా దినంలోనే ఉంటారు. 100% ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్కి స్టాండర్డ్స్కి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవిఆర్ నంద్యాల 8341949272. మరి లేట్ చేయకుండా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే, ఈరోజు ఒక న్యూస్ పేపర్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, నిన్న కూడా మోటివేషన్ వీడియోలో కూడా చెప్పాను. సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ 3600 అనేది నమ్మాలని నమ్మొద్దు అనేది మీ ఇష్టము. 100% వేకెన్సీ లిస్ట్ ఎవరికి తెలియదు. రోజుకు ఒక పేపర్లో ఒక్కొక్కలా మ్యాటర్ వస్తుంటుందని మీకు క్లియర్గా చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక్కసారి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికలే, మనమేం కొత్తగా క్రియేట్ చేసిందేం కాదు, ఓకేనా. ఇక్కడ చూస్తే ఏమని మ్యాటర్ ఇచ్చాడు ఒక్కసారి చూడండి. మిగతా జిల్లాల మొత్తం వేకెన్సీ లిస్ట్ కూడా చెప్తా, వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయండి. ఏటా డిఎస్సి అన్న హామీ ప్రకారం 2026లోనూ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలో కూడా క్లియర్గా చెప్పాడు. డిఎస్సి ఖచ్చితంగా నిర్వహిస్తాము అని క్లియర్గా చెప్పారు. మొత్తం మీద మొన్న మెగా డిఎస్సి 16,000 పోస్టులు ప్రకటించారు. సో అది మనకు తెలిసినటువంటి విషయమే. నెల్లూరు జిల్లా పరంగా ఇన్ని పోస్టులను ఇచ్చాడు. సో కొత్త డిఎస్సి ఉగాదికి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో జాబ్ క్యాలెండర్ పక్కా వస్తుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. మున్సిపల్ పాఠశాలలో 120 అని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను జిల్లా విద్యాశాఖ తేల్చింది. ఏటా డిఎస్సి హామీ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా ఏ సబ్జెక్టులు ఖాళీ ఉన్నాయి, ఈ విద్యా సంవత్సరం ఎంతమంది ఉద్యోగ విరమణ చేయనున్నారు, ఎవరెవరు ఉద్యోగోన్నతి పొందనున్నారు అనే విషయాల ఆధారంగా ఖాళీలను అంచనా వేశారు. 2026-27
ఓకేనా. 28 విద్యా సంవత్సరంకి ఎన్ని ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అడగ్గా చూడండి ఇక్కడ 2026, 27 2026, 27, 28వ విద్యా సంవత్సరానికి కూడా ఇచ్చాడు. అంటే 2026, 27 అదేవిధంగా 27, 28 26, 27 విద్యా సంవత్సరానికి ఎన్ని ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అడగ్గా దాదాపు 1171 ఖాళీలు ఉన్నాయని తేల్చి చెప్పడం అయితే జరిగింది. 54 ఎస్ఏ తెలుగు, 22 ఉర్దూ, 35 హిందీ, 64 సోషల్, 27 పీఈటీ, 3 సాంస్క్రిట్, 6 60 స్పెషల్ ఎడ్యుకేషన్, 786 ఎస్జిటి. చూడండి ఫ్రెండ్స్, ఎస్జిటి ఉన్నాయి, మీరు ఫోకస్ అవ్వండి. సో ఈ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి పక్కాగా పోస్టుల వేకెన్సీలు అయితే 100% అయితే ఉన్నాయి. మున్సిపల్ పాఠశాలలో 120 ఖాళీలు ఉన్నట్లు నివేదించారు. ఈ విద్యా సంవత్సరము రానున్న విద్యా సంవత్సరము ఏర్పడుతున్న ఖాళీల వివరాలను అడిగిన విధంగా అందించామని డిఈఓ బాలాజీరావు తెలిపారు. అంటే ఇక్కడ ఈ విద్యా సంవత్సరాన్ని బేస్ చేసుకొని రానున్న విద్యా సంవత్సరాన్ని బేస్ చేసుకొని మొత్తం పరంగా ఖాళీల లిస్ట్, వేకెన్సీ లిస్ట్ బయటికి తీయడం అయితే జరిగింది. సో రేపు డిఎస్సి నోటిఫికేషన్కి అంటే అప్కమింగ్ రేపు 2026 డిఎస్సికి మరి వీటిలో ఎన్ని ఉంటాయి అనేది మాత్రం మనం ఒక అంచనాకు రావచ్చు. సగం అయితే 100% అయితే ఉంటాయి. సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చేయండి. ఇవేంటంటే 2026, 27, 28 అకాడమిక్ పరంగా మొత్తం వేకెన్సీ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో మేబీ ఇంకా పెరగచ్చేమో, అంటే 2 సంవత్సరాల పరంగా కావచ్చు, ఇంకా పెరగచ్చేమో. ఈ డిఎస్సిలో ఆటోమేటిక్గా వీటిల్లో సగం వేకెన్సీలు అయితే 100% అయితే ఉంటాయి. ఎందుకంటే ఆగస్టు వరకు, సెప్టెంబర్ వరకు ఉన్న వేకెన్సీ లిస్ట్ మొత్తం తీస్తారు, లేదా ఇంకా తర్వాత అక్టోబర్, నవంబర్ వరకు తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఏది ఏమైనా కానివ్వండి, 100% అయితే ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు పోస్టుల సంఖ్య గురించి కొంచెం పక్కన పెట్టేసి కొంచెం ప్రిపరేషన్ వైపు శ్రద్ధ పెడితే 100% అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. పోస్టుల గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. మీకు ఒక్క పోస్ట్ ఉన్నా కానివ్వండి, మీరు ఆ ఒక్క పోస్ట్కే అంటే మీకు ఒక్క పోస్ట్ చాలు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కావాల్సింది ఒక్క పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ కోసం కొంచెం ప్రయత్నించు అని చెప్తున్నా, ఒక మంచి సలహా ఇస్తున్నా. ఎందుకంటే అందరూ నీలాగానే ఆలోచిస్తున్నారు. ఎవ్వరు పొడింగ్లేం కాదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఓపెన్గా చెప్పేస్తున్నా, ఎవ్వరు గ్రేట్ కాదు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అనుకునే వాళ్ళు మరికొందరు, చూద్దాంలే అనుకునే వాళ్ళు మరికొందరు. అంటే ప్రిపరేషన్లో కేటగిరీస్ ఉంటాయి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ముందస్తు నుంచి ప్రిపరేషన్ జరిపించే వాళ్ళు కొందరు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకునేవారు మరికొందరు, అప్లై చేసిన తర్వాత చూద్దాంలే ముందు అనుకునే వాళ్ళు మరికొందరు, టైంపాస్గా అప్లై చేసేవాళ్ళు మరికొందరు. ఇలాంటి కేటగిరీలు అన్నిట్లలో లాస్ట్ 3 కేటగిరీల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటి, ఊరికి అప్లై చేసి రాద్దాంలే అనుకునే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ చూద్దాంలే అనుకునే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ప్రిపరేషన్ అనుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందస్తు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారే మీకు పోటీ. ఆ పోటీలో నువ్వు కూడా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు అని చెప్తున్నా. ఎందుకంటే ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్కి స్టాండర్డ్స్కి అనుగుణంగా మీరు కొంచెం ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక 50 to 60% సిలబస్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఇన్కంప్లీట్ సిలబస్ ఫోకస్ చేసుకుంటూ అదే విధంగా రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫోకస్ చేయండి. మీరు వీటి గురించి అయితే ఆలోచించొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మరొక పేపర్లో విభాగాల పరంగా ఇచ్చాడు, ఒక్కసారి చూద్దాం. ఓకేనా. జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు అని ఇచ్చాడు. ఉగాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు. క్లియర్గా ఇక్కడ ఈ దేనికి ఎన్ని అని కూడా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఉన్నత విద్య పరంగా ఇచ్చాడు, విద్యాశాఖలో కూడా ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏ కేటగిరీకి మీరు ఎలిజిబుల్ అనే దాన్ని బేస్ చేసుకొని కొంచెం ప్రిపరేషన్ వైపు అందరూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఉన్నత విద్యాశాఖలో 7,000 ఖాళీలు. ఉన్నత విద్య అంటే వేరు ఫ్రెండ్స్ మళ్ళా. సో ఉన్నత విద్య అది ఒక్కసారి చెక్ చేయండి.
ఉన్నత విద్యాశాఖ అంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అంటే అసిస్టెంట్ పోస్టులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకేతర పోస్టులు అంటే సెట్, నెట్, పిహెచ్డి వాళ్ళు ఉంటారు చూడండి, వాటికి అనుకుంటున్నా. బట్ ఒక్కసారి చెక్ చేయండి, ఓకేనా. యూనివర్సిటీలు వేరు, యూనివర్సిటీల పరంగా ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు, 3000 ఖాళీలను ఉన్నాయని ఇచ్చాడు. నెక్స్ట్ విద్యాశాఖ పరంగా బోధనేతర, అదేవిధంగా బోధనేతర పాఠశాల విద్యాపరంగా బోధనేతర అన్నీ కలిపి 30,000 వరకు ఉండొచ్చు అనేటువంటి అంచనా పరంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కుటుంబ సంక్షేమ విభాగంలో అయితే మాత్రము 10,000 పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా క్లియర్ చూడండి, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. పంచాయతీ శాఖలో 26,000 ఖాళీలు ఉన్నాయని ఇచ్చాడు. వ్యవసాయ శాఖలో 3,000 ఖాళీలు ఉన్నాయని ఇచ్చాడు. నెక్స్ట్ ఇలా కేటగిరీ వైజ్గా పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీగా ఉన్నాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శిశు విభాగంలో 4,000 పైగా ఖాళీలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే ఇలా మనకు కేటగిరీ వైజ్గా మనకు మొత్తం లెక్క తేలిస్తే ఎన్ని ఖాళీలు ఉన్నాయని గుర్తించారు అంటే 1,14,000 ఖాళీలు ఉన్నట్టు ఇప్పటికీ, ఓకేనా, 1,14,000 ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించడం అయితే జరిగింది. మరి మొత్తం పోస్టులకు సంబంధించినటువంటిది జాబ్ క్యాలెండర్ మరి కమింగ్ ఉగాది ఫెస్టివల్కి రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ప్రిపరేషన్ వైపు ముందడుగు వెళ్ళండి. పోస్టుల గురించి ఆలోచించకుండా ఇప్పుడు లేవనుకొని సైలెంట్గా ఉన్నారనుకొని టైంపాస్ చేసుకుంటా రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీస్ ఉంటే మీరు ఏం చేస్తారనేది క్వశ్చన్ మార్క్ వేసుకోండి, ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. సో ఫోకస్ చేయండి, 100% స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను సాధించగలనా, నాకన్నా ముందు చాలామంది ఉన్నారు, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎప్పటి నుంచో చదివేటోళ్ళు చాలామంది ఉన్నారు, టెట్లో నాకు తక్కువ వచ్చాయి, నాకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటివి ఏం ఆలోచించొద్దు. నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ కాగలవు. సో ప్రిపేర్ అయ్యేటోళ్ళందరికీ జాబ్ రాదు. ఎవరైతే సరైన ప్రణాళికతో, ఎవరైతే పర్ఫెక్ట్ గైడెన్స్తో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అవుతారో తక్కువ సమయం జరిగినా వాళ్ళకే జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. సంవత్సరాలు చదివినంత మాత్రాన రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి సరైన ప్లానింగ్ ఉండదు. కొందరు అంటూ ఉంటారు, సార్ నేను 3-4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, నాకు జాబ్ రావటం లేదు, ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను, నాకు జాబ్ రావటం లేదు అంటే ప్లానింగ్. సో ప్లానింగ్ అంటే చదివే విధానంలో మార్పు తెచ్చుకోవాలి. సో ఎందుకు ఇప్పటి నుంచైనా కానీ ఎందుకు జాబ్ రావటం లేదో క్వశ్చన్ మార్క్ వేసుకో. నెగిటివ్ పాయింట్స్ ఏవైనా ఉంటే హైడ్ చేసుకొని పర్మనెంట్గా డిలీట్ చేసి పాజిటివ్గా ప్లానింగ్ వేసుకొని పక్కాగా ప్రిపరేషన్ వైపు వెళ్ళు. ఖచ్చితంగా నీకు కూడా జాబ్ వస్తుంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఈరోజే మంచి ఆఫర్, MBR నంద్యాల 8341949270. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి DSC పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు.